వెల్కమ్ టు ఐ న్యూస్. ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వాన్ ఆకస్మిక మరణంపై 4 ఏళ్ల తర్వాత ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఆయన మరణం సహజమైన గుండెపోటు కాదు, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల జరిగిన ఘోరం అంటూ వాన్ కుమారుడు జాక్సన్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆ మిస్టరీ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. క్రికెట్ మైదానంలో తన మ్యాజిక్ స్పిన్ తో బ్యాటర్స్ ని ముప్పు తిప్పలు పెట్టిన మాంత్రికుడు షేన్ వాన్ 2022లో థాయిలాండ్ లో వెకేషన్ కు వెళ్లిన ఆయన కేవలం 52 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో కన్నుమూయటం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పట్లో ఇది సహజ మరణమేనని అందరూ భావించారు. కానీ 4 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత వాన్ కుమారుడు జాక్సన్ వాన్ ఇప్పుడు ఒక పెను సంచలనానికి తెరలేపారు. తన తండ్రి మరణానికి బలవంతంగా వేయించుకున్న కోవిడ్ వ్యాక్సినే కారణమని ఆయన బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో జాక్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. జాక్సన్ వాన్ వెల్లడించిన వివరాల ప్రకారం షేన్ వాన్ కి కోవిడ్ వ్యాక్సిన్స్ వేయించుకోవటం అస్సలు ఇష్టం లేదు. కానీ అప్పటి అత్యవసర పరిస్థితులు, ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా ఆయన ఏకంగా 4 డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాల్సి వచ్చింది. ఈ 4 టీకాలు తీసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించటం ప్రారంభమైందని జాక్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న చనిపోయే సమయానికి చాలా ఆరోగ్యంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఆ వ్యాక్సిన్స్ ప్రభావం ఆయన గుండెపై పడిందనేది ఇప్పుడు మాకు అర్థమవుతోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మెడికల్ మాఫియా, ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరుగుతున్నాయి. వాన్ కు ఉన్న మద్యం, ధూమపానం వంటి అలవాట్లపై వస్తున్న వార్తలను కూడా జాక్సన్ తిప్పికొట్టారు. అవే అలవాట్లు ఉన్న ఎంతో మంది ఏటా వయసు దాటినా ఆరోగ్యంగా ఉన్నారని, కేవలం నాన్న విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద ప్రశ్న అని ఆయన అన్నారు. 2021లో ఇంగ్లాండ్లో జరిగిన ద 100 టోర్నీ టైంలో వాన్ కోవిడ్ బారిన పడ్డారని, అప్పటి నుంచే ఈ టీకాల ఒత్తిడి మొదలైందని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో థాయిలాండ్ పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా గుండెపోటు అని తేల్చినప్పటికీ ఇప్పుడు కుమారుడు నుంచి వచ్చిన ఈ ఆరోపణలు వ్యాక్సిన్ల భద్రతపై మరోసారి అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టీకాల దుష్ప్రభావాలపై జరుగుతున్న చర్చకు జాక్సన్ వాన్ వ్యాఖ్యలు ఒక బలమైన సాక్ష్యంగా మారాయి. ఒక క్రీడా దిగ్గజం మరణం వెనుక ఇంత పెద్ద మిస్టరీ ఉందా అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ఇలాంటి నిజాలను తొక్కిపెడుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి షేన్ వాన్ మరణంపై వెలువడిన ఈ తాజా విషయాలు అటు క్రీడా వర్గాల్లో, ఇటు వైద్య రంగంలో పెను సంచలనానికి దారితీశాయి. మరి దీనిపై ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ లేదా వ్యాక్సిన్ కంపెనీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.